This is V. Madhavi, GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about thermodynamics లో మనం స్థితి ప్రమేయాలు చూద్దాం. ఇంతవరకు మనం ఆదర్శ వాయువు యొక్క సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో పనికి సమీకరణాన్ని నేర్చుకున్నాం. అంతేకాకుండా ఏంటమ్మా ఆ సమీకరణం W is equals to 2.303 nRT log of V2 by V1 and W maximum is equals to 2.303 nRT log of V1 by V2 అని నేర్చుకున్నాం. అంతేకాకుండా స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియలో ఆదర్శ వాయువు జరిగిన పనికి సమీకరణం P పవర్ ఆఫ్ గామా ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ డెల్టా ఈకి డెల్టా హెచ్కి మధ్య రిలేషన్షిప్ మనం చూసాం. ఓకేనా, అవి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ స్థితి ప్రమేయాలు అంటే ఏంటి చూద్దాం. స్థితి ప్రమేయాల్లో చూడండి, మార్గ ఆధారిత ప్రమేయాలు పాత్ ఫంక్షన్స్ అంటున్నాం. ఒక వ్యవస్థ యొక్క స్థితి దాన్ని ప్రభావితం చేసేటువంటి ధర్మాలు కనుక మారినట్లయితే మారుతుంది. ఏంటమ్మా, ఫస్ట్ ఒక వ్యవస్థ యొక్క స్థితి దాన్ని ప్రభావితం చేసేటువంటి ధర్మాలు మారినట్లయితే మారుతుంది. కాబట్టి పదార్థము లేదా వ్యవస్థ స్థితిని ప్రభావితం చేసేటువంటి ధర్మాలను స్థితి ప్రమేయాలు పాత్ ఫంక్షన్స్ అంటారు. అంటే వ్యవస్థ యొక్క పొజిషన్ని ఏం చేస్తుంది, ప్రభావితం చేసేటువంటి ధర్మాలనే స్థితి ప్రమేయాలు అని పిలుస్తాం. అవేంటి అంటే పీడనము, ఉష్ణోగ్రత, ఘనపరిమాణం, ద్రవ్యరాశి, సంఘటనం మొదలైనటువంటివి స్థితి ప్రమేయాలకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ స్థితి ప్రమేయాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడతాయి. చూడండి, ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తెలియజేయాల్సిన అవసరం మనకు ఉండదు. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడని ప్రమేయాలను స్వేచ్ఛా ప్రమేయాలు అని పిలుస్తాం. ఒకదాని మీద ఒకటి ఆధారపడే ప్రమేయాలనేమో స్థితి ప్రమేయాలు అంటున్నాం. ఒకదాని మీద ఒకటి ఆధారపడనటువంటి ప్రమేయాలను స్వేచ్ఛా ప్రమేయాలని పిలుస్తాం. ఒకదాని మీద ఒకటి ఆధారపడే ప్రమేయాలను ఆధారిత ప్రమేయాలని పిలుస్తాము. చూడండి, వ్యవస్థలోని మార్పు జరిగే మార్గం మీద ఆధారపడే ధర్మాలను మార్గ ఆధారిత ప్రమేయాలని పిలుస్తాం. చూడండి, వ్యవస్థలో మార్పు జరిగే మార్గం మీద మాత్రమే ఆధారపడే ధర్మాలను మార్గ ఆధారిత ప్రమేయాలు అని అంటాం. ఉదాహరణకు పని, ఇది ఏ స్థితిలో మార్పు జరిగే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉష్ణం కూడా మార్పు ఏమవుతుందమ్మా, మార్గం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పైన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో ఏంటిది, ఉష్ణగతిక శాస్త్ర వ్యవస్థకు ఉండేటువంటి ధర్మము లేదా ప్రమేయం ఆ వ్యవస్థ అనేది స్థితి మీద ఆధారపడి పనిచేస్తుందనే విషయము ఆధారపడి ఉండే స్థితి మార్పు జరిగే మార్గం మీద ఆధారపడకుండా ఉంటే ఆ ధర్మాన్ని స్థితి ధర్మము అని అంటాం. అంటే ఈ ధర్మము వ్యవస్థ ఏం చేస్తుందమ్మా, ఆరంభ అంతిమ స్థితుల మీద మాత్రమే ఆధారపడుతుందే తప్ప మార్గం మీద ఆధారపడి ఆరంభ అంతిమ స్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండదు. అది ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉండదు. ఓకేనా, అలాంటి అవకలనాలను స్థితి ప్రమేయాల అవకలనాలను యథార్థ అవకలనాలు అంటాం. వీటిని నిర్దిష్టమైనటువంటి అవధుల పరిధిలో సమాకలనం చేయడానికి వీలవుతుంది. అయితే ఎగ్జాంపుల్గా అంతరిక శక్తి అనేది ఈతో మనం సూచిస్తుంది. దీని అవకలనం చేస్తే కనుక E2 మైనస్ ఆఫ్ E1 డెల్టా E1 లిమిట్స్ E2గా మనం తీసుకుంటాం. చూడండి, అయితే మార్గ ఆధారిత ప్రమేయాలైనటువంటి ఉష్ణం కానీ పని కానీ ఈ క్రింది విధంగా మనం సమాకలనం చేయలేము. చూడండి, దీన్నైతేనేమో అంతరిక శక్తిని మనం సమాకలనం చేయడానికి వీలవుతుంది. కానీ Qను మరియు Wను సమాకలనం చేయడానికి వీలు కాదు. dQ ఈజ్ నాట్ ఈక్వల్ టు Q2 మైనస్ ఆఫ్ Q1. ఎందుకు, ఇది మార్గ ఆధారిత ప్రమేయాలైనటువంటి ఉష్ణము వీటిని ఆధారంగా సమాకలనం చేయడానికి మనకు వీలు కాదన్నట్టు. ఓకే, ఇది మార్గ ఆధారిత ప్రమేయాల గురించి స్థితి ప్రమేయాలు. నెక్స్ట్ కిర్చాఫ్ సమీకరణం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ కిర్చాఫ్ సమీకరణం. ఇక్కడ కిర్చాఫ్ సమీకరణంలో చర్య ఉష్ణత ఎంథాల్పీ మీద ఉష్ణోగ్రత ప్రభావం కిర్చాఫ్ సమీకరణం. చూడండి, కిర్చాఫ్ సమీకరణమైన అనొచ్చు. ఎంథాల్పీ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ ఎంథాల్పీ. ఓకేనా, అది మనం అడగొచ్చు ఏదైనా క్వశ్చన్
టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ కిర్చాఫ్ సమీకరణంలో చూడండి, ఫస్ట్ ఎంథాల్పీ అనేది టెంపరేచర్తో చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రియాక్టెంట్స్ తీసుకోవాలా అండ్ ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకుంటున్నాం. క్రియాజనకాలు అండ్ క్రియాజన్యాల యొక్క ఉష్ణధారణత్వాలు వేరుగా ఉంటున్నాయి. దేనికి ఎందుకు మారుతూ ఉందంటే క్రియాజనకాలు అండ్ క్రియాజన్యాల యొక్క ఉష్ణధారణత్వాలు అనేవి వేరుగా ఉండడం అనేది దీనికి ఒక రీజన్గా మనం చెప్పొచ్చు. అయితే ఒక టెంపరేచర్ దగ్గర ఉండేటువంటి చర్యోష్ణం అనేది వేరొక టెంపరేచర్ దగ్గర కంటే కూడా వేరుగా ఉంటుంది. దీన్ని కిర్చాఫ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసినట్టు ఒక సమీకరణాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని కిర్చాఫ్ ఈక్వేషన్ అని పిలుస్తాం. దీన్ని ఉష్ణగతిక చక్రం ద్వారా కూడా మనం రాబట్టవచ్చు. ఏ విధంగా మనం రాబడతామో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే A to B అనేటువంటి ఒక చర్యను చూడండి. A to B అనేటువంటి చర్యలో ఏమవుతుందమ్మా, ఏ క్రియాజనకాలు B క్రియాజన్యాలుగా ఉన్నాయి. ఏ క్రియాజనకాలు ఉన్నాయి, B క్రియాజన్యాలుగా ఉంటున్నాయి. T1 అనేది ఉష్ణోగ్రత దగ్గర క్రియాజనకాలను T2 దగ్గర ఉన్నటువంటి క్రియాజనకాలుగా మార్చాము అని అనుకుందాం. A to gives B అనేటువంటి రియాక్షన్లో A అనేది క్రియాజనకాలని చెప్తుంది, B అనేటువంటిది ప్రొడక్ట్స్ అని, అంటే రియాక్షన్ A అంటే రియాక్టెంట్స్, B అంటే ప్రొడక్ట్స్ అని అనుకుంటున్నాయి. ఇక్కడ T1 టెంపరేచర్ వద్ద A అనేటువంటి రియాక్టెంట్స్ని T2 వద్ద ఎలా మార్చినాయి, ప్రొడక్ట్స్గా మార్చినాయి అనుకుందాం. అయితే ఈ మార్పును రెండు వేస్ ద్వారా మనం చూడొచ్చు. చూడండి, మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్లో మనకు ఎలా ఉన్నాయో చూడండి అమ్మా. T1 ఏ నుంచి B ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఏం రాయండి, A to B ఫస్ట్ ఈక్వేషన్ రాసినప్పుడు మనకేమొస్తుందమ్మా, ఏ దగ్గర T2 టెంపరేచర్ ఉంది అనుకుందాం. చూడండి, ఏ నుంచి 2 వేస్ ఉన్నాయి. ఏ నుంచి B, మళ్ళీ ఇంకో B ఇక్కడ కింది రాసాం, కింది సైడ్. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏ నుంచి B రాశారు కదా, వే ఇలా వస్తుంది ఫస్ట్ వే. అండ్ తర్వాత సెకండ్ వే చూడండి, మనకు ఇలా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ వే ఇక్కడ నుంచి A to B కదా, A to B ఇలా, తర్వాత ఇలా కింద నుంచి T1 నుండి ఇలా పైకి వెళ్తుంది. T1 నుండి పైకి A నుంచి Bకి వెళ్తుంది. చూడండి, ఏ T1 అని చూడండి, ఏ T2 దగ్గరకి, తర్వాత B T2, అలా మనకు ఒక వన్ ఆఫ్ ది వే. అండ్ సెకండ్ వే ఈజ్ T1, ఏ నుంచి T1, తర్వాత B నుంచి T1, తర్వాత B నుంచి T2. ఇది సెకండ్ వేగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వే 1 మార్గం 1 చూద్దాం. మార్గం 1లో చర్యను T1 దగ్గర మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే ఏ నుంచి, ఏ రియాక్టెంట్స్ అంటున్నాం కదా, ఏ రియాక్టెంట్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఫస్ట్ T1 టెంపరేచర్ వద్ద ఉన్నాయి. అప్పుడు T1 దగ్గర రియాక్టెంట్స్ అనేవి T2 దగ్గర B ప్రొడక్ట్స్గా, T21 దగ్గరనే ప్రొడక్ట్స్గా మారినాయి, Bగా చేంజ్ అయ్యాయి. తర్వాత దానికి అవసరమైనటువంటి ఎంథాల్పీ, ఏ నుంచి Bకి ప్రొడక్ట్స్ వచ్చినాయి, కావలసినటువంటి ఎంథాల్పీ ఎంతమ్మా అంటే డెల్టా H1 అవుతుంది, డెల్టా H1. అదేవిధంగా T1 దగ్గర క్రియాజన్యాలు అనేవి B. ఓకేనా, T1 దగ్గర క్రియాజన్యాలు ఏముందమ్మా, B ఉన్నాయి. ఈ Bని మళ్ళీ T2 దగ్గర క్రియాజన్యాలుగా మార్చాలంటే కావలసినటువంటి ఎంథాల్పీ ఎంత, Cp ఆఫ్ B ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1గా మనం రాస్తున్నాం. చూడండి, B నుంచి B దగ్గర ప్రొడక్ట్స్ వచ్చాయి, ఎక్కడ, ఎట్ T1 వద్ద B ప్రొడక్ట్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి ఎట్ T2 దగ్గర B ప్రొడక్ట్స్ ఏర్పడాలంటే కావాల్సినటువంటి ఎంథాల్పీ ఎంత, Cp ఆఫ్ B ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మొత్తం క్రియాజన్యాల యొక్క మోలార్ ఉష్ణధారణత్వం ఎంత అంటే ఈ మార్గంలో మొత్తం గ్రహించినటువంటి ఎంథాల్పీ ఎంత, డెల్టా H1 ప్లస్ ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి. ఈ వే మొత్తంలో ఎంత ఎంథాల్పీ మనకు యూజ్ అయింది అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు డెల్టా H1 ప్లస్ Cp ఆఫ్ B T2 మైనస్ ఆఫ్ T1 మనం రాస్తాం. ఓకే, ఇది వే 1 రాస్తున్నాం మనం. నెక్స్ట్ వే 2లో చూద్దాం. ఇక్కడ చూడండి, వే 2లో మార్గం 2లో క్రియాజనకాలు ఫస్ట్ ఎక్కడున్నాయమ్మా,
ఏ దగ్గర ఉన్నాయా చూడండి, ఇక్కడ క్రియాజనకాలు ఏ. ఓకే, నెక్స్ట్ T1 టెంపరేచర్ వద్ద T1 టెంపరేచర్ వద్ద క్రియాజనకాలు ఏంటి రియాక్టెంట్స్ ఏ వద్ద ఉన్నాయి. తర్వాత చేంజ్ ఇంటూ ఏంటిది టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అయింది బట్ రియాక్టెంట్స్ ఈజ్ సేమ్. ఓకేనా, ఏ రియాక్టెంట్స్గా ఉంటూ ఉష్ణోగ్రత చేంజ్ అవుతూ వచ్చింది. దీనికి కావాల్సినటువంటి ఎంథాల్పీ ఎంత అంటే Cp ఆఫ్ ఏ ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1గా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఏ క్రియాజనకాలను ఎట్ T2 వద్ద బి క్రియాజన్యాలుగా మార్చబడుతున్నాయి ఎట్ T2 వద్ద. అప్పుడు కావలసినటువంటి ఎంథాల్పీ ఎంత అంటే డెల్టా H2గా మనం రాస్తున్నాం. టోటల్గా మార్గం 2లో కావలసినటువంటి ఎంథాల్పీ ఎంత Cp ఆఫ్ ఏ ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1 ప్లస్ డెల్టా H2గా మనం రాస్తాం. ఓకే, ఇది వే ఆఫ్ 2లో మనం రాయాల్సింది. ఇది ఒక్క డయాగ్రామ్ మనకు వచ్చిందనుకోండి, ఈజీగా మనం కిర్చాఫ్ సమీకరణం రాయొచ్చు. ఓకేనా, ఈ వే ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏ నుంచి బి, T1 దగ్గర ఏ స్టార్ట్ చేయండి, బి రాయండి, T1 మళ్ళీ బి, T2 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏ రాయండి, ఇటు బి వచ్చేస్తుంది కదా. సేమ్ ఏబి కింద ఒక ఏబి రాయండి, పైన ఒక ఏబి రాయండి. ఓకేనా, ఇక్కడ నుంచి చూపించా ఇలా చూపించేసేయండి. ఓకేనా, చాలా ఈజీగా మనం రాయొచ్చు. నెక్స్ట్ వే 1ని వే 2ని రెండింటిని మనం ఏం చేయాలా, ఈక్వల్ చేయాలా. ఏం చేయాలమ్మా, ఈక్వల్గా మార్చుకోవాలి. మనం ఈక్వల్ చేసేసేయండి. ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ వేలో వచ్చినటువంటి వాల్యూ ఎంత డెల్టా H1 ప్లస్ Cp ఆఫ్ బి ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1 ఇజ్ ఈక్వల్ టు డెల్టా H2 తర్వాత ఎంత వచ్చిందమ్మా ప్లస్ Cp ఆఫ్ బి T2 మైనస్ ఆఫ్ T1. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ చేస్తే చూడండి, ఈ డెల్టా H2ని మనం ఏమని రాసుకోవచ్చు, ఈ డెల్టా H1ని రైట్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది డెల్టా H2 మైనస్ ఆఫ్ డెల్టా H1. తర్వాత ఈ Cp ఆఫ్ ఏని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే Cp ఆఫ్ బి T2 మైనస్ ఆఫ్ T1 మైనస్ ఆఫ్ Cp ఆఫ్ ఏ T2 మైనస్ ఆఫ్ T1 అవుతుంది. ఓకేనా, ఈ Cp ఆఫ్ బి T2 మైనస్ ఆఫ్ T1 Cp ఆఫ్ ఏ ఈ రెండిట్లో కామన్గా ఉండేది T2 మైనస్ ఆఫ్ T1, కామన్ తీసేయండి. ఏమొస్తుంది Cp ఆఫ్ బి మైనస్ ఆఫ్ Cp ఆఫ్ ఏ ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1 కామన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు డెల్టా H2 మైనస్ డెల్టా H1గా T2 మైనస్ T1 కామన్ ఉంది కాబట్టి దాన్ని సైడ్ తీసుకోండి, బై చేసేస్తే మనకు Cp ఆఫ్ బి మైనస్ ఆఫ్ Cp ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H2 మైనస్ డెల్టా H1 బై T2 మైనస్ ఆఫ్ TA మనం రాస్తున్నాం. ఓకేనా, Cp ఆఫ్ బి మైనస్ ఆఫ్ Cp ఆఫ్ ఏ అంటే ఏంట డెల్టా Cpగా మనం రాస్తాం. చూడండి, డెల్టా Cp అంటే చూడండి డెల్టా Cp క్రియాజన్యాలు, బి అంటే ప్రొడక్ట్స్ అంటున్నాం, ఏ అంటే మీన్స్ రియాక్టెంట్స్ అంటున్నాం. ఈ రియాక్టెంట్స్ని మనం రాస్తున్నాం. ఇది కిర్చాఫ్ ఈక్వేషన్. ఓకేనా, కిర్చాఫ్ సమీకరణం ఏంటి డెల్టా H2 మైనస్ ఆఫ్ డెల్టా H1 బై T2 మైనస్ ఆఫ్ T1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా Cp. ఇది మనం బాక్స్లో ఉంచాలి. నెక్స్ట్ వేరొక మెథడ్లో మనం ఈ కిర్చాఫ్ సమీకరణం రాయాలనుకుంటే ఇది కాకుండా అనదర్ మెథడ్ అన్నట్టు ఎలా మనం చేస్తామో చూద్దాం. చూడండి, ఏ గివ్స్ బి ఎంథాల్పీ మార్పు ఎంత అమ్మా, చూడండి డెల్టా H రాస్తున్నాం. డెల్టా Hలో ఏలో డెల్టా హెచ్బి మైనస్ ఆఫ్ హెచ్బి మైనస్ ఆఫ్ హెచ్ఏ, డెల్టా హెచ్ని ఏం రాసుకోవచ్చు డెల్టా హెచ్బి మైనస్ ఆఫ్ హెచ్ఏ మనం రాయొచ్చు. చూడండి, నెక్స్ట్ మనం పై సమీకరణాన్ని ఏం చేస్తున్నాము, టెంపరేచర్ పరంగా అవకలనం చేయాలా, డెరివేషన్ చేయాలా. ఓకేనా, దేని పరంగా బేస్డ్ ఆన్ టెంపరేచర్ పరంగా. చూడండి, డెల్టా హెచ్ ఈక్వల్ టు ఎంత హెచ్బి మైనస్ హెచ్ఏ, డి బై డిటి అనేది రాసేస్తే సరిపోతుంది. బోత్ సైడ్స్ ఏం రాయాలా డి బై డిటి మనం అవకలనం అంటే డెరివేషన్ అనేది రాసుకోవాలి. దేని పరంగా టీ పరంగా, కాబట్టి డి బై డిటి అనేది యాడ్ చేయాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఆధారంగా డిహెచ్ బై డిటి కామా సిపికి సమానం. డిహెచ్ బై డిటి అనేది దేనికి ఈక్వల్ అంటే సిపికి ఈక్వల్. కాబట్టి మనం ఏం రాస్తున్నాము డిహెచ్బి బై డిటి అని రాస్తున్నాం, అంటే సిపి ఆఫ్ బి అని రాస్తున్నాం. డిహెచ్ఏ బై డిటి అంటే సిపి ఆఫ్ ఏ అని రాస్తున్నాం. కాబట్టి డిహెచ్బి బై డిహెచ్ఏ డిటి మైనస్ డిహెచ్ఏ బై డిటి అంటే సిపి ఆఫ్ బి మైనస్ ఆఫ్ సిపి ఆఫ్ ఏ, ఇది సేమ్ రాస్తాం.
delta H by dt is equal to Cp of B minus of Cp of A. Okay, next d delta H by dt అంటే ఏమని రాసిన ఈ డీటీని ఇటు తీసుకెళ్ళండి, రైట్ సైడ్ తీసుకొస్తే డీటీని ఇటు రైట్ సైడ్ వచ్చేసింది, డి అనేది వచ్చింది. దీన్ని మళ్ళీ సేమ్ ఏం చేయాలా, ఇంటిగ్రేషన్ చేయాలా. ఇంటిగ్రేట్ టు ఏంటిది పై ఈక్వేషన్ మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా H1 టు డెల్టా H2 డి ఆఫ్ డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు T1 టు T2 Cp ఆఫ్ B మైనస్ ఆఫ్ Cp ఆఫ్ A dt. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు T1 టు T2 Cp ఆఫ్ B మైనస్ Cp ఆఫ్ A dt. ఓకేనా, డెల్టా H2 మైనస్ ఆఫ్ H1 అవుతుంది ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా H1, ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ డెల్టా H1 టు డెల్టా H2, డెరివేషన్ ఆఫ్ డెల్టా H అంటే ఏంటి, డెల్టా H2 మైనస్ ఆఫ్ డెల్టా H1 అని మీనింగ్. లిమిట్స్ కూడా మనం అప్లై చేస్తే Cp ఆఫ్ B మైనస్ ఆఫ్ Cp ఆఫ్ A dt కదా, మనం లిమిట్స్ అప్లై చేస్తే dtకి డెరివేషన్ t వస్తుంది. కాబట్టి లిమిట్స్ అప్లై చేస్తే T2 మైనస్ ఆఫ్ T1గా మనం రాస్తున్నాం. చూడండి, డెల్టా H2 మైనస్ డెల్టా H1 బై ఈ T2 మైనస్ T1ని ఇటు తీసుకురండి, T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు CPB మైనస్ CPA రాస్తున్నాం మనం. ఓకేనా, Cp ఆఫ్ B మైనస్ ఆఫ్ CPA అంటే డెల్టా Cp అవుతుంది. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. కొంచెం ఎంపీసీ వాళ్ళు థియరీ చదవకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. బీజెడ్సీ వాళ్ళు థియరీ కావాలనుకున్న వాళ్ళు ఏంటిది ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి మెథడ్ యూజ్ చేయొచ్చు కిర్చాఫ్ ఈక్వేషన్కి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, తెలియజేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడని ప్రమేయాలను స్వేచ్ఛా ప్రమేయాలు అంటాం. ఒకదాని మీద ఒకటి ఆధారపడే ప్రమేయాలను ఏమన్నా ఆధారిత ప్రమేయాలు అంటాం. ఒకదాని మీద ఒకటి ఆధారపడతానేమో ఆధారిత ప్రమేయాలని, ఒకదాని మీద ఒకటి ఆధారపడకపోతే స్వేచ్ఛా ప్రమేయాలని పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వ్యవస్థలోని మార్పు జరిగే మార్గం మీద ఆధారపడే ప్రమేయాలను మార్గాధారిత ప్రమేయాలని. ఉదాహరణకు పనిని మనం చూస్తున్నాం. పనిలో ఇది స్థితిలోని మార్పు జరిగే మార్గం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉష్ణము మార్పు కూడా మార్గం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఆధారంగా మనకేంటమ్మా, ఒక ఉష్ణ గతిక శాస్త్ర వ్యవస్థకు ఉండేటువంటి ధర్మం కానీ లేదా ప్రమేయము ఆ వ్యవస్థ స్థితి మీద మాత్రమే ఆధారపడి ఉండి స్థితి మార్పు జరిగే మార్గం మీద ఆధారపడకుండా ఉంటే ఆ ధర్మాన్ని స్థితి ధర్మం అని చెప్తాం. అంటే ఈ ధర్మము వ్యవస్థ ఆరంభ స్థితి మీద కానీ అంతిమ స్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఆరంభ స్థితి నుంచి అంతిమ స్థితికి చేరే మార్గం మీద ఆధారపడదు అనే విషయం తెలుస్తుంది. అయితే స్థితి ప్రమేయాల అవకలనాలను యథార్థ అవకలనాలని అంటాం. వీటిని నిర్దిష్టమైనటువంటి అవధుల పరిధిలో సమాకలనం చేయడానికి వీలవుతుంది. ఎగ్జాంపుల్గా అంతరిక శక్తిని మనం చూడొచ్చు. చూడండి, అంతరిక శక్తిని ఇంటిగ్రేట్ చేయొచ్చు. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ ఆఫ్ E1 అంటే డిఈ అనొచ్చు, డెల్టా ఈ అనొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మనం. అదేవిధంగా పనిని కానీ తర్వాత హీట్ని కానీ మనం సమాకలనం చేయలేం, అంటే ఇంటిగ్రేషన్ చేయలేం. చూడండి, నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ Q1 to Q2 dq is not equal to Q2 minus Q1. చూడండి, dW ఇంటిగ్రేషన్ ఆఫ్ W1 to W2 is not equal to W1 to minus W1. ఇది కూడా మనం చేయలేం. చూడండి, నెక్స్ట్ ఎంథాల్పీ మీద ఉష్ణోగ్రత ప్రభావం కిర్చాఫ్ సమీకరణం. చూడండి, సంశ్లేషణ చర్య ఎంథాల్పీ ఉష్ణోగ్రతతో మారుతూ ఉంటుంది. క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల ఉష్ణధారణత్వాలు వేరుగా ఉండడం దీనికి కారణమని చెప్పొచ్చు. చూడండి, ఒక ఉష్ణోగ్రత దగ్గర చర్యోష్ణం అనేది వేరొక ఉష్ణోగ్రత దగ్గర కంటే కూడా వేరుగా ఉంటుంది. దీన్నే ఒక ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి చర్యోష్ణము వేరొక ఉష్ణోగ్రత దగ్గర కంటే వేరుగా ఉంటుందనే విషయం కిర్చాఫ్ అనే శాస్త్రవేత్త చెప్పింది. కాబట్టి ఈ సమీకరణాన్ని కిర్చాఫ్ సమీకరణం అని పిలుస్తున్నాం. ఓకేనా, దీన్ని మనం చూద్దాం. ఇక్కడ ఇది కిర్చాఫ్ సమీకరణం రెండు దశల్లో 2 వేస్లో మనం చూస్తున్నాం కదా, 2 వేస్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ వే అండ్ సెకండ్ వే ఒక మెథడ్ ఉంది, తర్వాత ఇంకొక మెథడ్లో కూడా మనం చూసినాం కదా. దీంట్లో ఫస్ట్ వేలో ఎలా జరుగుతుందమ్మా, ఫస్ట్ మనం A to B అని రాసుకుంటున్నాం. A to B రాస్తున్నాం కదా. ఏ అంటే ఏంటమ్మా, రియాక్టెంట్స్ అంటున్నాం.
బి మీన్స్ ప్రొడక్ట్స్ అంటున్నాం, అవునా. రియాక్టెంట్స్ని ప్రొడక్ట్స్గా మనం చేంజ్ చేయాలి. ఎట్ T1 to T2 అంటే ఏ దగ్గర ఉంది ప్రొడక్ట్స్, క్రియాజనకాలు ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, T1 వద్ద ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంటున్నాయి, T2 వద్ద ప్రొడక్ట్స్గా మారుతున్నాయి. ఓకేనా. ఎలా మారుతుందో మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ కింద నుంచి మనం డయాగ్రామ్ గీయాలి. ఎప్పుడైనా కింద ఉంది చూడండి, T1A ఉంది చూడండి, అలా నుంచి BT1 గీయాలా, తర్వాత పైకి BT2 గీయాలా. నెక్స్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి చూడండి అమ్మా, AT1 పైకి బాణం గుర్తు, AT2 మళ్ళీ తర్వాత యారో, తర్వాత BT2కు వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం ఈజీగా మనం చేయొచ్చు. చూడండి ఫస్ట్ A to B అనేటువంటి చర్యలో ఏ క్రియాజనకాలు B క్రియాజన్యాలుగా మారుతూ ఉన్నాయి. T1 వద్ద ఉష్ణోగ్రత T1 దగ్గర క్రియాజనకాలను T1 దగ్గర క్రియాజన్యాలుగా మనం మార్చాము అనుకుందాం. అయితే ఈ మార్పును రెండు మార్గాలలో చూడవచ్చు. చూడండి ఫస్ట్ వే ఏంటి, ఫస్ట్ వేలో చర్యను T1 దగ్గర మనం తీసుకోవాలి. తర్వాత T1 దగ్గర క్రియాజనకాలుగా ఉన్నాయి A, T1 దగ్గర క్రియాజన్యాలుగా Bగా మారుతాయి. దీనికి కావాల్సిన ఎంథాల్పీ ఎంత, ఇక్కడ చూడండి డెల్టా H1 ఉంది, ఉందా లేదా, ఉంది. A నుంచి Bగా చేంజ్ కావాలంటే, A నుంచి క్రియాజనకాలు B క్రియాజన్యాలుగా మారాలంటే కావలసినటువంటి యూజ్ అయినటువంటి ఎంథాల్పీ ఎంత, డెల్టా H1. అంతేకాకుండా T1 దగ్గర క్రియాజన్యాలు B ఉష్ణోగ్రతను T2కి పెంచాలా. దీనికి కావలసినటువంటి ఎంథాల్పీ Cp of B T2 minus of T1. ఓకే, Cp of B క్రియాజన్యాల మొత్తం ఉష్ణధారణత్వం ఈ మార్గంలో గ్రహించిన మొత్తం ఎంథాల్పీకి సమానం. కాబట్టి డెల్టా H1 ప్లస్ Cp of B ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1గా రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వే ఆఫ్ 2లో క్రియాజనకాలు A ఉష్ణోగ్రత T1 నుండి T2గా మనకు మార్చబడ్డాయి అనుకుందాం. చూడండి మార్చబడినప్పుడు దీనికి కావాల్సినటువంటి ఎంథాల్పీ ఎంతమ్మా, Cp of A T2 మైనస్ ఆఫ్ T1. తర్వాత Cp of A క్రియాజనకాల మొత్తం ఉష్ణధారణత్వం T2 దగ్గర క్రియాజనకాలను A, తర్వాత T2 దగ్గర క్రియాజన్యాలుగా మార్చాము. ఈ చర్యలో గ్రహించినటువంటి ఎంథాల్పీ ఎంతమ్మా, చూడండి డెల్టా H2గా మనం తీసుకున్నాం. అంటే A క్రియాజనకాలు T2 దగ్గర ఉన్నాయి, B క్రియాజన్యాలు T2 దగ్గర మార్చబడ్డాయి. కావాల్సిన ఎంథాల్పీ డెల్టా H2. ఈ మార్గంలో మనకు మొత్తం ఎంథాల్పీ ఎంత ఖర్చు అయింది, డెల్టా H2 ప్లస్ Cp ఆఫ్ A ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1. కాబట్టి ఈ రెండు మార్గాల్లో వచ్చినటువంటి వే ఆఫ్ 1, వే ఆఫ్ 2 రెండు ఎంథాల్పీల మొత్తాన్ని మనం ఏం చేస్తామమ్మా, సమానం చేస్తాం. కాబట్టి ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ప్రకారం రెండింటిలో ఎంథాల్పీ మార్పు అనేది సమానంగా ఉండాలి. కాబట్టి డెల్టా H1 ప్లస్ Cp ఆఫ్ B ఇంటూ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా H2 ప్లస్ Cp ఆఫ్ A ఇంటూ T2 మైనస్ T1గా మనం రాస్తున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఏమొస్తుంది, డెల్టా H2 మైనస్ డెల్టా H1 డివైడెడ్ బై T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు Cp ఆఫ్ B మైనస్ ఆఫ్ Cp ఆఫ్ A. Cp ఆఫ్ B మైనస్ Cp ఆఫ్ A అంటే ఏం రాసుకోవచ్చు, డెల్టా Cp. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కిర్చాఫ్ సమీకరణం అనగానే మనకు పీజీలో అడిగే క్వశ్చన్ అన్నట్టు. వాటి కిర్చాఫ్ ఈ క్రింది వాళ్ళు కిర్చాఫ్ సమీకరణం అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. 4 సేమ్ అదే ఇస్తాడు, కిందిది పైకి పైకి కిందికి. మనం ఫస్ట్ వాటిని చూసి కన్ఫ్యూజ్ కావద్దు. డెల్టా Cp పైన ఏముంటుంది, ఫస్ట్ డెల్టా H2 అని గుర్తుపెట్టుకోండి. H2 మైనస్ H1 బై T2 మైనస్ T1 అది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ మెథడ్ ఏంటి, కిర్చాఫ్ ఈక్వేషన్ రాబట్టడానికి. చూడండి వేరొక పద్ధతిలో ఎలా మనం రాబడుతున్నామంటే A to B ఎంథాల్పీ మార్పు ఎంతమ్మా, డెల్టా H. చూడండి డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు HB మైనస్ ఆఫ్ HA, HB మైనస్ ఆఫ్ HA. చూడండి డెల్టా పై సమీకరణాన్ని మనం టెంపరేచర్ ఆధారంగా, బేస్డ్ ఆన్ టెంపరేచర్ ఆధారంగా ఏం చేయాలా, డెరివేట్ చేయాలా. ఓకేనా. డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, d/dH డెల్టా H ఈజ్ ఈక్వల్ టు d/dt HB మైనస్ d/dt HA చేసాం కదా. డెఫినేషన్ ప్రకారం డెల్టా dH/dt దేనికి సమానం అవుతుంది, Cpకి సమానం. డెల్టా E/dt ఎంతకు సమానం అవుతుంది, Cvకి సమానం అవుతుంది. ఓకే, కాబట్టి dHA/dt ఏమవుతుంది, Cp ఇంటూ A అవుతుంది. dHB/dt ఏమవుతుంది, Cp ఆఫ్ B అవుతుంది. కాబట్టి
dHb/dt బదులు ఏం రాస్తావు, CP(b) అని రాస్తాం. -dHa/dt అంటే CP(a) అని రాయాలి. కాబట్టి సేమ్ ఇది మాత్రం సేమ్ అలానే రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ dtని రైట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ చూడండి dt రాసాం. ఈ పై దాన్ని మనం ఏం చేస్తున్నాం, d ఆఫ్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు CP(b) మైనస్ ఆఫ్ CP(a) ఇంటూ dt. దీన్ని మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే చూడండి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ డెల్టా H1 టు డెల్టా H2 డెరివేషన్ ఆఫ్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ T1 టు T2 CP(b) మైనస్ CP(a) ఇంటూ dt. చూడండి T1 టు T2 CP(b) dt మైనస్ ఆఫ్ CP(a) dt. లిమిట్స్ అప్లై చేయండి. అప్లై చేస్తే చూడండి ఇక్కడ డెరివేటివ్ చేస్తే సమాకలనం, ఆ డెరివేటివ్ను డెల్టా హెచ్ని చేస్తే దీని లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, డెరివేషన్ అనేది వెళ్ళిపోతుంది, డెల్టా హెచ్ ఉంటుంది, డెల్టా H2 మైనస్ H1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు CPB. CP అనేది ఇట్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. dt అంటే t అవుతుంది, dtని ఇంటిగ్రేషన్ చేస్తే t అవుతుంది. టీకి మళ్ళీ మనం ఏం అప్లై చేయాలా, లిమిట్స్ అప్లై చేయాలా. లిమిట్స్ అప్లై చేస్తే T2 మైనస్ T1 అవుతుంది. కాబట్టి డెల్టా H2 మైనస్ H1 ఈ T2 మైనస్ T1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు CP(b) మైనస్ ఆఫ్ CP(a). CP(b) మైనస్ CP(a) అంటే ఎంత, డెల్టా CP అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ థర్మోడైనమిక్ సెకండ్ లా. ఫస్ట్ థర్మోడైనమిక్ సెకండ్ లా అనేది ఎందుకు అనేది మనం చూస్తున్నాం. చూడండి ఫస్ట్ లా ఏం చెప్తుంది, మనకు మూడు మిస్టేక్ల గురించి మనం చూస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ లా 3 మిస్టేక్స్ చేసింది అనే విషయాన్ని మనం చూసాం. ఓకేనా, నేర్చుకున్న దాంట్లో మనం ఫస్ట్ లా 3 నెగిటివ్స్ ఉన్నాయి, అవునా కదా, 3 నెగిటివ్స్ ఉన్నాయి. ఆ 3 నెగిటివ్స్ని ఈ సెకండ్ లా ఏం చేస్తుందమ్మా, ఫుల్ఫిల్ చేస్తుంది. చూడండి ఫస్ట్ లా ఏం చెప్పిందమ్మా, ఒక ప్రక్రియలో కొంత శక్తి ఖర్చు అయితే అదే పరిమాణంలో శక్తి వేరొక రూపంలో ఉత్పన్నం అవుతుందని నిర్దేశిస్తుంది. కానీ ఈ ప్రక్రియ అసలు జరగడానికి వీలవుతుందా కాదా అనే విషయాన్ని చెప్పలేదు. తర్వాత ఉదాహరణకు ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉన్నటువంటి ఇనుప కడ్డీలో దానంతటా అదే ఒక చివర వేడిగా ఉంటుంది, రెండవ చివర చల్లగా ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని మనం ఒక ఇనుప కడ్డీని వేడి చేసినప్పుడు ఏమవుతుంది, దానంతటా అది ఏమవుతుందమ్మా, ఒకవైపు వేడి ఉంటుంది, ఒకవైపు చల్లగా ఉంటుంది. కారణం ఏంటో, మనకు దీనికి ఇలా మారడానికి అవకాశం ఉందా లేదా అనే విషయం, దానంతటా అదే ఒక చివర వేడిగా ఉంటుంది, రెండవ చివర చల్లగా మారడానికి అవకాశం ఉందా లేదా అనే విషయం ఫస్ట్లా మనకు ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఒకవేళ ఈ ప్రక్రియ సాధ్యం కనుక అయితే ఇనుప కడ్డీ ఒక చివర కోల్పోయిన ఉష్ణరాశి మరో చివర సాధ్యం అయ్యేది, అవునా కదా. మరి ఇక్కడ కోల్పోయిందంటే అక్కడ అంతే శక్తి ఉత్పన్నం కావాలి రెండవ చివర, కానీ లేదు, అలాంటిది అవుతుంది అనే విషయం చెప్పలేదు, ఎలా అవుతుంది అనేది చెప్పలేదు. ఉష్ణశక్తి ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎక్కువ టెంపరేచర్ నుండి తక్కువ టెంపరేచర్కి ఉన్నటువంటి ప్రదేశానికి మాత్రమే ఏమవుతుందమ్మా, ప్రవహిస్తుంది. అయితే ఇటువంటి స్వచ్ఛంద చర్యలు ఏమైనా ఎన్నో ఉన్నాయి, ఇలాంటి స్వచ్ఛంద చర్యలు ఎన్నో ఉన్నాయనే విషయం మనకు తెలుసు. నెక్స్ట్ చూడండి, మన అనుభవాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు నీరు అనేది ఎత్తు నుండి పల్లానికి వస్తుందని, తర్వాత అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి పీడనం అనేది ప్రవహిస్తుందని, ఇవన్నీ కూడా ఏ చర్యలు, స్వచ్ఛంద చర్యలు. కాబట్టి ఈ స్వచ్ఛంద చర్యలన్నీ కూడా ఏ చర్యలు, ద్విగత చర్యలు కావు. ద్విగత చర్య అంటే ఫస్ట్ నుండి లాస్ట్కి రావాలి, లాస్ట్ టు ఫస్ట్కి వెళ్ళాలా, దాన్ని మనం ద్విగత చర్య అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారాలో, రియాక్టెంట్స్ ప్రొడక్ట్ రియాక్టెంట్స్గా చేంజ్ అవ్వాలి, వాటిని మనం ద్విగత చర్యలు అంటే రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. ద్విగత చర్య అంటే రివర్సిబుల్ రియాక్షన్స్. ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే అనుత్క్రమణీయ చర్యలు అంటాం. చూడండి, కాబట్టి నీరు అనేది ఎత్తు నుండి పడినప్పుడు క్రింది నుండి ఒక టర్బైన్ అమర్చి మనం ఏం చేయాలా, వర్క్ని మనం తీసుకుంటాం. ఓకే, మరి మొత్తానికి ఫస్ట్ లాలో 3 మిస్టేక్లు ఉన్నాయని మన విషయం తెలుస్తుంది. ఒక ప్రక్రియ ఏ దిశలో స్వచ్ఛందంగా జరుగుతుందనే విషయం చెప్పలేదు ఫస్ట్ లా. రెండవది, ఒక రూపంలో ఉన్న శక్తి ఎంతవరకు వేరొక రూపంలోకి మార్చవచ్చు అనే విషయం చెప్పలేదు రెండవది. థర్డ్ వన్ ఏంటంటే పూర్తిగా శక్తిని పనిగా మార్చడానికి వీలుందా లేదా అనే విషయం చెప్పలేదు.
కాబట్టి ఈ 3 మిస్టేక్స్ వల్ల సెకండ్ లా థర్మోడైనమిక్స్ రావడానికి అవకాశం ఏర్పడింది. ఆ సెకండ్ లా థర్మోడైనమిక్స్ డెఫినేషన్స్ ఏంటో మనం నెక్స్ట్ చూద్దాం. చూడండి, బాహ్య ప్రమేయం లేకుండా తక్కువ ఉష్ణోగ్రతల నుండి అధిక ఉష్ణోగ్రతలకు ఉష్ణాన్ని బదిలీ చేసే వలయ ప్రక్రియలో పనిచేసే యంత్రాన్ని మనం కనుక్కోలేం. ఓకేనా, ఇది ఇటువంటి యంత్రాన్ని సతత చలనం ఉన్న రెండో రకం యంత్రం అంటాం. అదేవిధంగా ఉష్ణశక్తి సంపూర్ణంగా పనిలోకి పరివర్తనం అయితే ఆ పని జరిగే వ్యవస్థలో లేదా పరిమాణంలో శాశ్వతమైనటువంటి మార్పు వచ్చి తీరుతుంది. దీన్ని మనం సెకండ్ లా థర్మోడైనమిక్స్ అంటాం. ఉష్ణశక్తి తక్కువ ఉష్ణోగ్రత నుండి ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశం నుంచి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశానికి పోలేదు. దీన్నే సెకండ్ లా థర్మోడైనమిక్స్ అంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్, స్వచ్ఛందంగా జరిగేటువంటి ప్రకృతి చర్యల్లో ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. ఇది లాస్ట్ డెఫినేషన్. ఈ 4 డెఫినేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పీజీలో మనకు ఏ విధంగా అడుగుతారంటే, మనకు దీంట్లో వచ్చేటువంటి పీజీ క్వశ్చన్స్ ఏంటేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ పీజీ క్వశ్చన్స్లో చూడండి, కిర్చాఫ్ ఈక్వేషన్. ఓకేనా, కిర్చాఫ్ ఈక్వేషన్లో ఈక్వేషన్ నేర్చుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కిర్చాఫ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. డెల్టా H2 మైనస్ ఆఫ్ డెల్టా H1 బై T2 మైనస్ ఆఫ్ T1 మనం గుర్తుపెట్టుకోవాలా. సిపిబి మైనస్ సిపిఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా సిపి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ 2 వేస్లలో ఎలా రాయాలనేది చెప్పాను. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ సెకండ్ లాలో 4 డెఫినేషన్స్ ఉన్నాయి. 4 డెఫినేషన్స్ అండ్ 3 మిస్టేక్స్ ఉన్నాయి. 3 మిస్టేక్స్ గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, పీజీలో ఎలా అడుగుతాడంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో, ఓకేనా, సెకండ్ లా థర్మోడైనమిక్స్లో మనకు ఏముందమ్మా, ఈ క్రింది థర్మోడైనమిక్స్ సెకండ్ లా కానిదేది అని అంటాడు. ఓకేనా, నిర్వచనం కానిది. ఒకవేళ 3 నిర్వచనాలు కానివిచ్చి ఒకటి థర్మోడైనమిక్స్ లా నిర్వచనం ఇస్తాడు. ఓకేనా, ఇందులో థర్మోడైనమిక్స్ సెకండ్ లా డెఫినేషన్ ఏది అని అడుగుతాడు. ఇలా మనకు పీజీలో సరి అయినది ఏది, కానిదేది అనేది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి దాని గురించి ఐడియా ఉన్నప్పుడే మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.